హనుమంతుడికి సింధూరం అంటే బాగా ఇష్టం. సింధూరం లేపనం చేసుకొని ఈ హనుమత్ జయంతి నాడు ఎవరైతే హనుమత్ జయంతి నాడే కాదు ఎప్పుడైనా సరే హనుమంతుడికి సింధూరం పూసి తమలపాకు మాల వేసి చక్కగా ఆయనకు అప్పాలంటే బాగా ఇష్టం. అప్పాల నివేదన చేసి ఆయనకు 41 ప్రదక్షిణ చేసి ఇలా చేస్తూ ఉంటే ఆయనకు చాలా ప్రీతి చెందుతూ ఉంటాడు. హనుమత్ అనుగ్రహం త్వరగా వస్తూ ఉంటుంది. గురువుగారు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పుడు సుందరకాండ పఠనం చేయాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు? ఎందుకు అంటే రామాయణంలో అంతర్భాగం సుందరాకాండ. సుందరాకాండలో సుందరాకాండ వచ్చిన దగ్గర నుంచి ఏమైందయ్యా అంటే ఈ సీతమ్మ వారిని అప్పటికే ఆయన రావణాసుడు తీసుకువెళ్ళడము, అమ్మవారి జాడను వెతుక్కుంటూ రాముల వారు తిరగడము, అదే సమయంలో హనుమంతుడి పరిచయం కావడము, హనుమంతుడికి జరిగిన విషయం అంతా చెప్పడము చేసినప్పుడు హనుమంతుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు తోడుగా ఉంటాను అని అభయం ఇచ్చి ఆ సీతమ్మ వారి జాడ కనుక్కొని వారిద్దరిని కలిపేంత వరకు కూడాను హనుమంతుడి యొక్క ప్రయాణం జరుగుతూ ఉంది. హనుమంతుడు దానికోసంగా ఆ రాముడితో తోడుగా ఉండి తిరుగుతూ ఉన్నారు కదా. అంటే ఇక్కడ భార్యాభర్తల్ని కలిపింది ఎవరు? హనుమంతుడు కదా. ఒక మొత్తం కూడా ఒక దేశానికి ఇంకొక దేశానికి వెళ్ళి, ఇప్పుడు మన లెక్క వేసుకుంటే ఇంకొక దేశానికి వెళ్ళి సముద్రాన్ని దాటుకొని అమ్మవారి ఎక్కడుందో తెలియక ఆ దేశంలో మొత్తం కూడా తిరుగుతూ ఆమెను పట్టుకొని ఆమె జాడ తెలుసుకొని ఆ తర్వాత అదే విషయాన్ని రాముడికి చెప్పి ఈ రాముడిని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఆ యొక్క రావణాసురుడి యొక్క సంహరణ కోసం కూడా ఈయన తోడ్పడి మొత్తం కూడా చేసి చివరికి సీతమ్మ వారిని క్షేమంగా రాముల వారి దగ్గరికి చేర్చారు. కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగినప్పుడు సుందరాకాండ పారాయణం ఎవరైతే చేస్తారో నియమనిష్టలు. సుందరాకాండ పారాయణం చేయటం అంటే ఏదో చేయటం కాదు. పారాయణాలు చేయాలంటే చాలా నియమనిష్టలు అవసరం. అలా పెద్దవారిని అంటే ఎవరైతే అలా సుందరాకాండ పారాయణం చేయాలి అనుకున్నారో వారు హనుమద్ ఉపాసకుల దగ్గర నుంచి గనక ఆశీర్వచనం తీసుకొని వాళ్ళ ద్వారా కనుక సుందరాకాండ పారాయణం చేయించుకుంటే ఇంకా సులభంగా పని జరుగుతూ ఉంటుంది, ఫలితం త్వరగా వస్తూ ఉంటుంది. అందుకని సుందరాకాండ పారాయణం హనుమంతుడు కలిపాడు కాబట్టి సుందరాకాండ పారాయణం చేయటం వల్ల ఆ యొక్క రాముణ్ణి సీతని ఎలా కలిపాడో ఇప్పుడు కాలంలో విడిపోయిన ఇద్దరిని కూడా ఆయన అనుగ్రహంతో కలుపుతాడు. వాళ్ళ యొక్క బుద్ధులు మార్చి ఎక్కడెక్కడ వాళ్ళకి తేడా వచ్చిందో వాళ్ళ బుద్ధిని పెడదోవ పట్టిన ఆ బుద్ధిని సక్రమంగా మార్చి స్వామివారు వారిద్దరిని కలిపే ఆస్కారం ఉంటుంది. అందుకని భార్యాభర్తలు విడిపోయినప్పుడు సుందరాకాండ పారాయణం చేయడము, హనుమంతుడిని బాగా వేడుకోవడము చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి.